స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. దేవా, నీవు అయ్యా తండ్రి అత్యున్న సింహాసనంపై ఆసీనుడవై ఉండి ఆకాశములోనైనా సంచరించి ఉన్న దేవుడవై ఉండి కూడా అయ్యా తండ్రి దీనులము దరిద్రమును దేవా యోగ్యులమైన మాపై మా ప్రార్థనలపై ప్రభువా నీ కనుదృష్టి నీ చెవి యొగ్గి ఆలకించిన వాడా నీకే స్తోత్రాలు. మా పాప దోష అపరాధ అతిక్రమణ విధేయతలు నీ సన్నిధిలో ఒప్పుకొని ఉన్నాం ప్రభువా. అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో కడగమని వేడుకుంటున్నాం, దయించి క్షమించమని వేడుకుంటున్నాము నా ప్రభువా. నా దేవా నా తండ్రి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా తండ్రి నాయన ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు ప్రభువా. కూడిన ప్రతి బిడ్డను బట్టి నిన్నే స్తుతిస్తున్నాము నా ప్రభువా. అయ్యా తండ్రిని ప్రజలుగా నీకు మహిమాస్తుతి అర్పించుటకు నాయన ఇచ్చిన కృపా భాగ్యం బట్టి స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా నీ వాక్యములను నా ప్రభువా వాక్యములకు వెళ్తూ ఉండగా అయ్యా నీవే నీ ఆత్మతో నన్ను నువ్వు నాయన కూడిన ప్రతి బిడ్డను కూడా నింపమని వేడుకుంటున్నాము. నీ వెలుగు ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అయ్యా తండ్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి ప్రభువా. నీవే మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని అయ్యా నీ నామను మహిమపరచుకోమని నీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడు నేను యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 68వ కీర్తన అండి. ఈ కీర్తన చూసినట్లయితే ఈ ప్రారంభము చూస్తే ఈ కీర్తన దావీదు గారు దీని యొక్క చరిత్ర చిన్నగా చూస్తే దావీదు గారు ఆ దేవుని మందసమును యెరూషలేమునకు తీసుకువచ్చినప్పుడు రాసిన కీర్తన, ఇది పాడిన కీర్తన. దేవుని మందసమును ఓబేదెదోము ఇంటి నుండి తీసుకొని వస్తూ ఉండగా పాడిన కీర్తన. ఈ యెరూషలేములో దావీదు గారు దేవుని కొరకు ఏదైతే స్థలము సిద్ధపరిచి ఉన్నాడో, దేవుని మందసమును పరిచిన ఆ స్థలమునకు మందసాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు పాడిన కీర్తన. మొదటగా చూసినట్లయితే దేవుడు లేచునుగాక. ఈ కీర్తన భాగములుగా చూసినట్లయితే మొత్తము 8 భాగములుగా విభజించుకోవచ్చు. 1-2 వచనాలు, 3-6 వచనాలు ప్రభువుని స్తుతించడం చూస్తాం. 7-10 వచనాల నుండి దేవుడు శత్రువుల మీద జయమును బట్టి ఆయన స్తుతించడం చూస్తాం. 11-14 వచనాలలో సియోను వద్దకు దగ్గరగా వస్తున్నప్పుడు పాడిన సియోను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పాడిన పాటలే చూస్తున్నాం. అదే విధంగా 15-19 వచనాల వరకు సియోను మీదకి దగ్గరగా ఎక్కుతున్నప్పుడు పాడిన పాటలు చూస్తున్నాం. అప్పుడు 20-23 వరకు ఆఖరికి దగ్గరగా వచ్చేసి పెడుతున్నప్పుడు దేవుడు శత్రువుల మీద జయము ఏ విధంగా ఇచ్చాడు, ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ చూస్తున్నాం. 24-29, 28-30 వరకు చూసినట్లయితే ఈ 2 భాగాల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ పూర్తి చేసినట్లుగా ఈ కీర్తన మనం చూస్తున్నాం. ఈ మొదటి 2 వచనాలు చూస్తే దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. ప్రారంభముతోనే దావీదు గారు ఆ యొక్క మందసాన్ని లేపుతున్నప్పుడు దావీదు గారు దావీదు గారు సమూహంతో మొత్తంతో అంటున్నాడు, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయన మాత్రమే శత్రువులను చెదరగొట్టి ఉన్నాడు. ఇంత వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఇజ్రాయేలీయుల్ని ఎలాగైతే దేవుడు ఆ ఐగుప్తు నుంచి ప్రారంభమైనప్పుడు ఎలాగైతే వస్తూ ఉన్నారో అప్పుడు శత్రువుల మీద చెదరగొట్టిన ఆ దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయన లేచునుగాక. ఇప్పుడు మనతో పాటు ఆయన లేచునుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక అని ధైర్యం చెప్తూ ఉన్నారు. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి. మొత్తం సమూహం మొత్తాన్ని కూడా ఆయన గూర్చి పాడండి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయండి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. ఆ రాజమార్గము ఏంటి అంటే మార్గము ఇదే కాదు, ఆ పాట ద్వారా స్తుతి ద్వారా ఆయన రాజమార్గము చేయండి అంటున్నాడు. ఇజ్రాయేలీయులను ఎడారిలో ప్రయాణమంతా అరణ్యంలో ప్రయాణం చేయనంత వరకును కూడా ఏ విధంగా అయితే మార్గము ఆయన రాజమార్గం చేసుకుంటూ వచ్చాడో ఆ విధంగా ఇప్పుడు కూడా ఆయనకు
మందసం ఆయన సన్నిధి కదులుతూ ఉన్నది. ఆయనకు ఆయన ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అక్కడ ఆయన్ని స్తుతించండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి ఆయన స్తుతించండి, ప్రహర్షించండి అని జ్ఞాపకం చేస్తూ ఆయనని ఎంకరేజ్ చేస్తున్నాడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఆయన పరిశుద్ధాలయమందుండే దేవుడాయన. ఆకాశంలో నివసించు దేవుడాయన. ఆయన తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఆయన ఆయన అంత బలవంతుడు, అంత అధికారము, అంత సర్వశక్తుడయ్యుండి కూడా పరిశుద్ధాలయమందు ఉండే దేవుడైనను సైతము తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తయ్యగా దే ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడయ్యున్నాడు. ఆయన ఏకాంగులుగా ఉన్న వాళ్ళని సంసారులుగా సైతము చేసే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. వాళ్ళు ఎందుకు నివసిస్తున్నారు అంటే శత్రువులు వాళ్ళని అక్కడ నిర్జలంగా దేవుడు శత్రువులను వాళ్ళ మీద జయమిచ్చి ఇజ్రాయేలుని తీసుకొచ్చాడు గదా! విశ్వాసఘాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిర్జల దేశమందు నివసిస్తారు. నీతిమంతులకు మాత్రమే సంతోషించడం ఎందుకు అంటే ఆయన, ఆయన నామమును బట్టి సంతోషిస్తున్నాడు. నీతిమంతులు దెందును బట్టి సంతోషిస్తున్నారంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అయ్యుండి న్యాయము తీర్చి ఆయన తీసుకొని వెళ్తున్నాడు గనక నీతిమంతులు సంతోషిస్తున్నారు. కానీ విశ్వాసఘాతకులు మాత్రము నిర్జల దేశమందు అలాగే ఉండిపోతున్నారు. దేవా! నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు ఆయన ప్రజల ముందు దేవుడిని ఇప్పుడు స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ అందరిని గూడా నడిపిస్తున్నాడు. దేవంటున్నాడు అంటే, దేవా! నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు, ఆయన సన్నిధితో ఆయన అరణ్యములో వాళ్ళని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు భూమి వణికింది. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. అక్కడ ఆయన సన్నిధి వచ్చేసరికి చూస్తే ఆయన ఇజ్రాయేలీయులు ఇజ్రాయేలీయుల ముందర ఇజ్రాయేలీయులను బట్టి భయపడలా. కానీ వాళ్ళతో ఉన్న దేవుడిని బట్టి యెరికో వాళ్ళు సైనాయి అవతల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏ విధంగా బాషాను రాజుని జయించారో, ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారో అన్న సమాచారము మొత్తానికి కూడా వెళ్లి భయపడిపోయారు. ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళతో ఉన్నది గనక, వాళ్ళని నడిపించింది గనక. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే ఇంతవరకును కూడా అంటే జ్ఞాపకం చేస్తుంది. ఆయనే ఇంతవరకు ఏ విధంగా ప్రయాణం చేసుకుంటూ తీసుకువచ్చాడో, ఆయన సన్నిధిని ఉన్నప్పుడు భూమి ఏ విధంగా శత్రువుడు ఏ విధంగా వణికిపోయారో, కంపించిపోయారో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా! నీ స్వాస్థ్యము మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించావయ్యా. అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ చెప్పులు అరగలేదు. వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదు. దేవుడు వారికి వర్షము సమృద్ధిగా ఇచ్చాడు. అది అలసి ఉండగా ఆ సమూహం అంతయు కూడా అలసిపోయినప్పుడు వారిని బలపరిచాడు దేవుడు. హల్లెలూయా! అరణ్యములో బలపరిచిన దేవుడాయన. నీ సమూహము దానిలో నివసించును. దేవా! నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆయన సమూహం అంతయు కూడా ఆయన బలము కింద మాత్రమే నివసిస్తున్నారు. ఆయనకు అనుగ్రహం చేత దానిలో దీనుల సైతము సదుపాయము కలుగజేశాడు. దీనులను సైతము ఆయన వదిలిపెట్టలేదు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట ఇక్కడి నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆయన 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 ఇచ్చిన జయమును బట్టి ఆయన ఇచ్చిన మాటను ప్రకటిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోతున్నారు. ఎందుకు అంటే ఆ మాటను బట్టి ఆయన ఇచ్చిన జయము గురించిన మాటను బట్టి, ఆయన సన్నిధి యొక్క మాటను బట్టి, ఆయన ప్రకటించిన మాటను బట్టి వాళ్ళందరూ పారిపోతున్నారు. ఎందుకంటే సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. అక్కడ సర్వశక్తిమంతుడు ఆయన మాట చేత ఆయన జయించుకుంటా వస్తాడు. రాజులు చెదరగొట్టిపోతున్నారు. అందరూ కూడా సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. ఇప్పుడు భాషాను పర్వతం గురించి తీసుకొస్తున్నారు. వీళ్ళు అలాగా మందసమును మోసుకుంటా వచ్చి ఇప్పుడు ఎక్కడైతే సియోను పర్వతము కనిపిస్తూ ఉన్నదో దగ్గరకు వచ్చి ఉన్నారో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ బాషాను పర్వతము దేవ పర్వతము. బాషాను పర్వతమునకును ఇక్కడ సియోనుకును చూపిస్తున్నారు. బాషాను పర్వతం శిఖరములు గల పర్వతము. అది కొంచెం ఎత్తుగా ఉండే శిఖరములు ఎక్కువగా ఉండే పర్వతము. ఏది బాషాను పర్వతము. దానిని జయించి ఉన్నారు. అయితే వింటున్నారు ఇక్కడ
శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఎందుకంటే సీయోను పర్వతము బాషాను పర్వతము కన్నా చిన్నగా ఉన్న పర్వతము. అయితే దేవుడు ఆ పర్వతాన్ని ఎంచుకున్నాడు. దేవుడు సియోను పట్టణాన్ని ఎంచుకున్నాడు. మీరు ఎందుకు ఏ విధంగా ఓరచూపులు చూస్తున్నారు? ఈ సియోను పర్వతాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు. ఆయన దానిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ఏ విధంగా అయితే సీనాయి పర్వతము పరిశుద్ధమైనదో ఆయన దిగి వచ్చున్నాడో, అదే విధంగా ఈ కొండ కూడా పరిశుద్ధమాయెను. అంటే ఏర్పరచుకున్న మా దేవుని మందసమును మోసుకొనుచు అక్కడ పెట్టాలని ఏర్పరచుకున్న ఆ సియోను పర్వతాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఏర్పరచుకున్నాడో, అందుని బట్టి దేవునికి ఆ శిఖరము దేవుడు ఎంచుకున్నాడు. మీరు ఆయన అంత పెద్ద పర్వతంలో ఉండినను దేవుడు చిన్నదాన్ని ఎంచుకొని, ఆ చిన్న యొక్క ఆ పర్వతాన్ని ఇష్టపడి పట్టణాన్ని అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఈ కీర్తనలో చూసినట్లయితే ఇక్కడ, ఇక్కడ ఏదైనా దేశమును గాని, రాజ్యమును గాని ఒక రాజు జయించాడు అంటే, అక్కడ ఉన్న చెరను పట్టుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజుతో కొన్ని గిఫ్ట్స్ వాళ్ళ యొక్క కొన్ని కానుకలు తీసుకొని వచ్చి, "అయ్యా! నేను మీకు సరెండర్ అవుతున్నాము. మీ 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 ఏలికలో మేము నడుస్తాము" అని చెప్పి వాళ్ళు కానుకలు ఇస్తున్నారు. కానీ ఇదే వచనాన్ని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించడని చెప్పబడి ఉన్నది. ఆమె ఇక్కడ చూస్తే జయించినప్పుడు చెరను పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈయన కానుకలు కీర్తన 68లో చూస్తే 8, 18 వచనంలో ఆరోహణం అవుతున్నప్పుడు పట్టబడిన వారు చెరపట్టుకొని పోతున్నప్పుడు మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. కానీ ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కానుకలు తీసుకున్నాడా? ఇచ్చాడా అండి? చెరపట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఏమిచ్చాడండి? ఇచ్చారు. ఈవులను అనుగ్రహించాడు. మనుషులకు ఈవులను మనుష్యులకు అనుగ్రహించాడు. ఈవులను అనుగ్రహించాడు ఆయన. అనుగ్రహించాడు. హల్లెలూయా! మనం చూసినట్లయితే హల్లెలూయా. మన ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చెర ఏదైతే అప్పటి వరకు ఉన్నదో ఆ చెరను మొత్తాన్ని కూడా పైకి చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఆయన మనకి సంగమునకు మనుషులకు ఆయన ఈవులను ఇచ్చియున్న అనుగ్రహించాడు. దేవుడు. మన రాజు మన ప్రభువారు మనకిచ్చి ఉన్నారు ఈవులు. హల్లెలూయా! ప్రభువు స్తుతి హల్లెలూయా. నొందును గాక. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. ఇక నుంచి 19వ వచనం నుంచి చూస్తున్నట్లయితే ఆయన మనకేం చేశాడు? ఒకప్పుడు చేసిన దాన్ని బట్టి ఏ విధంగా తీసుకొచ్చాడో, ఆయన సన్నిధి ఎలా వచ్చిందో జ్ఞాపకం చేశాడు ఇశ్రాయేలీయులకి. ఆ యొక్క ప్రతి అడుగులోను, ప్రతి మార్గములోను, ప్రతి వంపులోను, ప్రతి కొండ ఎక్కి దిగుతున్న ప్రతి సందర్భంలోనూ జ్ఞాపకం చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఈ దినాలు ప్రతి దినము కూడా మన భారాన్ని భరించుచున్నవాడు ఆయనే. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ జేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశము. ఆయన వశముతోనే ఆయన మాత్రమే మనకి జయమిచ్చువాడు. ఆయన మాత్రమే మన రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను మరణము నుంచి కూడా తప్పించు ప్రభువై ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ఆయన పూర్తిగా అందరినీ కూడా ఏ విధంగా శత్రువులను జయిస్తున్నాడో ఇప్పుడు సైతము ప్రతి దినదినము కూడా మనకి రక్షణ అనుగ్రహించడమే కాదు, అనుదినము కూడా మన భారం భరించటమే కాదు, ఇప్పుడు సైతం తన శత్రువుల తలలో పగలగొట్టు దేవుడై ఉన్నాడు. మానక దోషములు చేయవారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టేవాడై ఉన్నాడు. ప్రభువు సెలవిచ్చినది ఏమనగా ఆయన మాటను జ్ఞాపకం చేస్తూ
నేను భాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తంలో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు అని ఏమంటున్నాడంటే, నేను శత్రువులు వస్తారు కానీ వారందరి మీద నేను జయమిస్తాను. వారి రక్తంలో నీ పాదం ముంచుకుంటావు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమైపోతారు. వారు అంతగా వారు పడిపోయిన తర్వాత కుక్కలు తింటాయి అంటున్నాడు. దేవా, నీ గమనమునకు పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఇప్పుడు ఏమిటి అంటే, ఏ విధంగా అయితే ఆయన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సియోను పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు చూస్తే గమనము దగ్గరగా వస్తున్నప్పుడు ఇప్పుడు అంటున్నాడు, దేవా, దేవునితో మాట్లాడుతున్నారు. ఈ ఈ ఇక్కడ ఆ యొక్క ఎవరైతే యాజకులు గాని దావీదు గాని పాడుతున్నారు, దేవా, నీ గమనమునకు పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును చూచి ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారయ్యా. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందు నడిచిరి. ఇప్పుడు చుట్టూరు అందరూ కూడా పాడుచు నాట్యములు చేస్తూ కీర్తనలు పాడువారు ఉన్నారు. తంతి వాయిద్యములు వాయించువారు వెనక వస్తున్నారు. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి అంటున్నారు. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. బెన్యామీను అందరికన్నా ఆఖరివాడు. కానీ బెన్యామీను అంటే కృప దేవుని కృపకు సాదృశ్యంగా ఆయన కనిష్ఠుడుగా ఉన్నాడు. కానీ వారే బెన్యామీనులో ఏలిక అక్కడ ఉన్నాడు. ఏలిక అచ్చటనున్నాడు. లీడర్ గా నడిపించాడనమాట వాళ్ళని. యూదా అధిపతులు పరివారం ఉన్నది. జబూలును అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. అక్కడ ఉన్నారని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఏలికను ఆ ఏలికలు ఏ విధంగా అయితే దేవుడు ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరినీ కాకుండా బెన్యామీను సైతము అక్కడ ఉన్న ఏలికను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నడిపించాడు వాళ్ళందరినీ కూడా అని. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. సమూహంతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. దేవుడు బలము నీకు కలుగ నియమించున్నాడు. నీకు బలము ఇవ్వడానికి ఆయన నియమము కలిగి ఉన్నాడు. ఆయన నియమించాడు నీకు బలము ఇవ్వడానికి. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము అని స్తుతిస్తున్నారు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు. ఇప్పుడు ప్రభువును స్తుతిస్తున్నారు. మందిరమునకు తీసుకువచ్చిన తర్వాత ప్రభువును స్తుతిస్తున్నారు. యెరూషలేములో ఆయన ఆలయాన్ని బట్టి రాజులు కానుకలు తీసుకొని వస్తారు. రెల్లులోని మృగమును, అబోతుల గుంపును, దుడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుమయ్యా. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఎవరైతే శత్రువు వీళ్ళ మీద ద్వేషము కలిగి కలహము కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఉన్నాడు దేవుడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభుని కీర్తించుడి అని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ వస్తారు. అందరూ వచ్చి ఈ మందిరంకు తీసుకొచ్చిన తర్వాత ఆ మందిరంలో మందసమును పెట్టుచున్నప్పుడు గట్టిగా అందరూ కూడా స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అందరూ కూడా చెదరగొట్టిపోతారు శత్రువులు. ఎవరైతే ఆ రాజమార్గం చూసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రధానులు వచ్చి దేవుని మందిరంలో వాళ్ళొచ్చి కానుకలు ఇస్తారు. ప్రధానులు వచ్చి చేతులు చాచి పరుగెత్తు వస్తారు. ఆయన గురించి స్తుతించుడి, పాడుడి అంటున్నారు. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ ఆయనని కీర్తించుడి. ఆయనకి ఆది నుండి ఉన్నవాడు ఆయన. ఆయన ఆకాశ వాహనం ఎక్కి ఆయన సంచరించువాడు. మేఘముల మీద సంచరించువాడు. ఆయన కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును. అది బలమైన స్వరము. ఆయన తన స్వరాన్ని వినబడజేయు దేవుడై ఉన్నాడు. అది బలమైన స్వరమని స్తుతించుడి అని గట్టిగా అందరూ బిగ్గరగా స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలీయుల మీద ఏలుచున్నాడు. ఆయనకు బలము ఆయన యందు అతిశయిస్తూ ఆయనకు మాత్రమే ఆరోపించండి. ఆయనే మనకు శత్రువులపై జయమిచ్చాడు. ఆయనే ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆయనే ఇప్పుడు నడిపించువాడు అని ఆయన స్తుతించి ఆయన బలాతిశయమును ఆయనకు ఆరోపించండి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలీయుల మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. ఇక్కడికి ఎప్పుడైతే ఆఖరికి తీసుకొచ్చి మందసమును ఇక్కడ కూర్చుండబెట్టారో ఇప్పుడు స్తుతిస్తూ అందరూ కూడా చేశారు. ఈ కీర్తన మొత్తంలో చూసినట్లయితే మందస్సము ప్రారంభమైనప్పటి నుంచి, నడక ప్రారంభమైనప్పటి నుంచి
మందసం అక్కడ పెట్టిన తర్వాత కొండలు ఎక్కి పెట్టిన తర్వాత ఏ విధంగా ప్రభువుకి దావీదు దేవాతి దేవునికి దావీదు మహిమనిచ్చాడో, శత్రువులు అది లేవటము మందసము లేచినప్పటి నుంచి గాని, శత్రువుల మీద జయమివ్వడం గాని, శత్రువుల్ని జయించి జయించి వస్తున్నప్పుడు, నా బలము చేత కాదు, అయ్యా నా బలము చేత నేను జయమిచ్చావు నీకు స్తోత్రాలు. లేదా నా సైన్యమును బట్టి అని కాట్లేదు గాని, ఆయన పరిశుద్ధాలయమందుండి కూడా ఇదిగో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడాయన. నీ విధవరాండ్రకు ఆయన సహాయంగా ఉండి నడిపించాడు. ఆయన అరణ్యంలో నడిపించుకుంటా వచ్చాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. శత్రువులను చెదరగొట్టిన దేవుడు ఆయనే అని జ్ఞాపకం చేస్తూ ఆయన స్తుతించు వచ్చాడు. ఆయన ఏ విధంగా అయితే బాషాను రాజు వీళ్ళందరూ పర్వతంలన్నీ దాటుకుంటా వచ్చినప్పుడు వాళ్ళ జయం ఉంది దాటుకుంటా వచ్చినప్పుడు ఆ మాట ఏ విధంగా వెళ్ళిందో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన మాత్రము అంత గొప్ప దేవుడై ఉండి కూడా చిన్న అన్ని పర్వతములు అన్ని ఉండినను సైతము చిన్న సీయోను పర్వతాన్ని ఎంచుకున్నాడు. అంతమంది ఉండిన సైతము దీనులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అంతగా దావీదు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ప్రభువా నువ్వు అంత దేవుడివై ఉండి కూడా అయ్యా చిన్నవారిని లేదా తక్కువ ఉన్న వాళ్ళని సైతం జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీవు నీవు బెన్యామీను గోత్రాన్ని సైతం ఏలికగా నడిపించావయ్యా అని జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తున్నాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసి చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-31 వరకు చూద్దామండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏర్పరచుకున్నది మనల్ని ఏర్పరచుకున్నది ఏదో మనం బలవంతులమని కాదు, ఏదో జ్ఞానము కలిగిన వారమని కాదు, ఏదో గొప్ప వంశం వారమని కాదు, ఎన్నికలేని వారము, బలము లేని వారము, బలహీనులము, అజ్ఞానులము, లోకములో మనల్ని ఎవరు పనికిరాని వారని తృణీకరించారు. నీచులైన వారిని ఎంచుకున్నాడని, నీచులు అని వాడారండి పదం అక్కడ. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులను ఎంచుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని. నేను ఈ లోకంలో తృణీకరింపబడ్డాము. నువ్వు నేను ఎన్నికలేని వాళ్ళం, మనం అయోగ్యులం మనం. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలుపును చూడాలి. కానీ పిలుపుని చూస్తూ ఆయన ఎందుకు పిలిచాడు అంటే ఆయన యందు అతిశయిస్తావని. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కేవలం ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈ దినాన నువ్వు నేను బతికి మనము ఆయన సజీవులుగా నడుచుకుంటూ వచ్చాం. ఇంతవరకు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ప్రభు. దావీదు ఎక్కడా కూడా మహిమను ఆయన తీసుకోవాలి, బలము ఆయన ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి. దావీదు కేవలము ప్రతి విషయంలోనూ కూడా జయము ఇచ్చిన దేవుడు ఆయనే, జయమిచ్చు దేవుడు కూడా ఆయనే, ఇప్పుడు కూడా ఇస్తున్నవాడు ఆయనే అని చెప్పి జ్ఞాపకం చేస్తూ సర్వ సమూహాన్ని కూడా నడిపించాడు, ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకువచ్చాడు. ఆయన కూడా తగ్గించుకొని ఉన్నాడు. మనం చూస్తే సమూయేలు గ్రంథం నాకు అనిపిస్తుంది 2 సమూయేలు 6వ అధ్యాయంలో జరుగుతున్నప్పుడు ఇది అక్కడ దావీదు ఒక మాట అంటాడు. ఆయన అలాగా మందసం ముందు నాట్యం చేసుకుంటా వెళ్తూ ఉండగా బట్టలు జారిపోయినా సరే ఆయన అలాగే స్తుతించుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు తన భార్య అయిన మికాలు తను ఒక హీనస్థితి గలవానిగా నువ్వు ఉన్నావు, ఏంటి అలా అయిపోయావని అంటే 21వ వచనంలో అంటాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం 21లో చూసినట్లయితే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను.
తను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే దేవుని మందసం ముందుకెళ్తుందని ఎంతగా సంతోషిస్తూ ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే ఆయన ఏర్పాటును జ్ఞాపకం చేసుకున్నాడు. నీ నీ తండ్రి స్థానములో ఆయన జనుల మీద నీ తండ్రి స్థానంలో నన్ను అధిపతిగా నిర్ణయించుకున్నాడు దేవుడు. నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆయన సన్నిధిని నేను నాట్యం చేస్తున్నాను, నేను ఆడుతున్నానని జ్ఞాపకం చేసి తగ్గించుకున్నాడు. నేను ఇంకా తృణీకరింపబడతాను అవసరమైతే అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినాన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది ఆయన. నువ్వు నేను సజీవుల లెక్కలో ఉన్నది కేవలం ఆయన కృప. ఆయన అదే ఆ సిలువ లేని ఎడల ఆయనే గనక ఏర్పాటు చేసుకున్న ఎడల నువ్వు నేను ఏమవుదుము? ఆయన ఏర్పాటు లేని ఎడల, ఆయన పిలుపు లేని ఎడల, ఆయన నిన్ను నన్ను నన్ను ఎన్నుకొనని ఎడల మనల్ని ఏమవుతాం మనం? మరి ఈ దినాన దేవుడు ఎంచుకున్న తర్వాత దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? సిలువను బట్టియా? ప్రభువును బట్టి అతిశయిస్తున్నావా? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. గత సంవత్సరంలో దేవుడు కాచి కాపాడుకుంటా తీసుకువచ్చాడు. ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఒడిదుడుకులు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పోరాటాలు, శత్రువు వేసిన అగ్నిబాణాలన్నిటిని కూడా జయించుకుంటా తీసుకువచ్చాడే. మరి ఆఖరున మనము జ్ఞాపకం చేసుకున్నావా? ప్రభు ఏ విధంగా తీసుకువచ్చాడు అని? మరి ఆయనను స్తుతించి ఉన్నావా? ఆయనకు మహిమనిచ్చావా? ఆయన యందు అతిశయించావా? లేదా ఇదిగో నేను కష్టపడ్డాను. నా కష్టాన్ని బట్టి ఇదిగో నేను ఇంతవరకు వచ్చాను. ఇదిగో నా కష్టాన్ని, నా జ్ఞానమును బట్టి నేనొచ్చాను. నా మాటను బట్టి నేనొచ్చాను. నేను మాట చెప్పాను, చేశాను అని అంటున్నావా? లేదా ఆయన మాట ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి నన్ను సజీవుల లెక్కలో ఉంచి తీసుకొని వచ్చి అది నెరవేర్చాడు ప్రభు. అందుకు నేను సాక్ష్యమని ఆయనకు మహిమ ఇస్తున్నావా? అతిశయించును దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వు నేను బలహీనులమండి. నువ్వు నేను బలహీనులము. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఎలాగైతే మహిమనిచ్చాడో ఆయనకి ఈ కీర్తన ద్వారా ఈ దినాన్న మనం ఆయనకు మహిమిస్తున్నామా? మనం ఆయనకు మహిమిస్తున్నామా? అతిశయిస్తున్నావు దేని యందు అతిశయిస్తున్నావో జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు మహిమనిద్దాం. ప్రభువునందు అతిశయిద్దాం. అయితే ప్రభువు ఇక్కడ కీర్తనలో మనం చూసినట్లయితే 68వ కీర్తనలో ఆయన ప్రజలకు బలమును నియమించి ఉన్నాడు. ఆయన మాత్రమే ఆయన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన 38, 35లో చూసినట్లయితే తన పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. ఆయన అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఈ దినాన ఈ సంవత్సరంలో రాబోయే రోజుల్లో ఎంత పోరాటం ఉందో తెలీదు. కానీ జ్ఞాపకం చేసుకో నువ్వు నేను బలహీనుడమే. నువ్వు నేను అజ్ఞానులమే. ఎన్నిక లేని వారమే. దేని బట్టి అతిశయించవద్దు. ఆయన బలంనిచ్చు దేవుడు. ఆయన బలంనిచ్చుకుంటా తీసుకువచ్చాడు. ఇప్పుడు కూడా నడిపించు దేవుడు. ఆయన సంవత్సరం అనే దయతో దయా కిరీటాన్ని మనకిచ్చాడు దేవుడు మరో సంవత్సరాన్ని. ఈ దినములన్నిటిలోనూ కూడా ఆయన మాత్రమే మన చెయ్యి పట్టుకొని నడిపించు దేవుడు. ఆయన చెబుతూ ఉన్నాడు. తన ప్రజలకు ఇజ్రాయేలు దేవుడే ఇజ్రాయేలుకి ఏ విధంగా అయితే బలం అనుగ్రహించాడో ఇప్పుడు చుట్టూరు ఎంత శత్రువులు ఉండినను ఇజ్రాయేలు మాత్రం జయించుకుంటూ నిలబడుతున్నారు అంటే కారణము ప్రభు వాళ్ళకి తోడుండి వాళ్ళకి బల పరాక్రమం ఇవ్వడం చేతనే. మరి ఆ ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు నీకు నాకు కూడా బల పరాక్రమం అనుగ్రహించుచున్నాడు. మరి ఆ బలమును ఏ విధంగా పొందుకుంటావు? ఆ బలమును ఏ విధంగా పొందుకుంటావు? నీ యందు అతిశయిస్తే నువ్వు బలం పొందుకోవు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29 నుంచి 31 వరకు చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. ఆమేన్. నువ్వు సొమ్మసిల్లిపోయి బలము లేక అలసిపోయావేమో. పోరాటాలకి ఈట్లన్నిటికి కూడా అలసిపోయావేమో. ఇంకెంతకాలం అనిపించి నువ్వు అలసిపోయావేమో. కానీ సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నీకు శక్తి లేదా? బలమునిచ్చువాడు ఆయనే. ఆయన తుదకి ఆయన శక్తి ఆయన 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 మహాశక్తిని బట్టి బలవంతులై ఉండమన్నాడు. ఎఫెసీ పత్రికలో. ఆయన కృపను బట్టే మనము ఆయన శక్తి పొందుకుంటున్నాం. ఆయన శక్తిని బట్టి బలమును పొందుకుంటున్నాం మనం. మరి ఆ శక్తిహీనులకు సైతము బలము కలుగజేయువాడు ఆయనే. ఎవరు లేరు సహాయం అనుకుంటున్నావు, బలము కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లిపోయారు, అలసిపోయారు. యవనస్తులు తప్పక తొట్రిల్లే అవకాశం ఉంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రం ఈ సంవత్సరంలో రాబోయే రోజులు ఏదన్నా సరే పోరాటాలుంటాయి. ఉండవని కాదు. ఇంకాను ఇరుగ్గా అనిపించొచ్చు.
పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువాడు నీవైతే నువ్వు నూతన బలం పొందుకుంటావు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎప్పుడో తెలుసా? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడాలి. ప్రతి దినము, ప్రతిరోజు యెహోవా కొరకు ఎదురు చూడాలి. తగ్గినా, హెచ్చించినా యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి కఠినమైన పరిస్థితి వచ్చినా, సంతోషభరితమైన పరిస్థితులు వచ్చినా, ప్రభువును మర్చిపోకుండా ఆయన యందు అతిశయిస్తూ, ఆయనకి మాత్రం మహిమనిస్తూ, ఆయన కొరకు ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు బలము పొందుకుంటావు. ఆయన ఏదైతే ఆయన ప్రజలకు బలము కలుగ నియమించి ఉన్నాడో, ఆ బలాన్ని నువ్వు పొందుకునేది ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసినట్లయితే ఆయన నీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. ఆ బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన యందు స్తుతించాలి. ఆయన యందు స్తుతిస్తే నువ్వు బలము పొందుకుంటావు. ఆయన యందు ఆనందిస్తూ ఉంటే నువ్వు బలము పొందుకుంటా ఉంటావు. ఆ బలాన్ని బట్టి నువ్వు నడవగలుగుతావు. దేవుడు స్తుతి నొందును గాక. ఆమేన్. 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 దేవునికి మహిమ. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Ma, ఉన్నాను సార్. please. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి ప్రభా, నీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. నాయనా ప్రభా, నాయనా కిందన్న గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించి నీ దయా కిరీటముని నాయనా ప్రభా మాకు ఉంచినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఉదయమున తండ్రి నీ సన్నిధిలోనికి తండ్రి కేవలం నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నిలవబెడుతున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రులు. మా అందరి యొక్క ప్రతి పాపంని, దోషంని, అతిక్రమని క్షమించినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు. నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు. అయ్యా ప్రభువా నాయనా